స్వాగతం. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అంటారు పెద్దలు. సో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఎన్ని అసభ్య మాటలు మాట్లాడినా జగన్ అండ ఉంటుంది కాబట్టి, తమదే అధికారం కాబట్టి, ఇంకో 30 ఏళ్ల పాటు అధికారంలో మేము ఉంటాము అనే ఒక నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పోసాని కృష్ణమురళి, బోర్గడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, అలాగే పంచ్ ప్రభాకర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నోటికి పని చెప్పారు. ఎంతలా అంటే ఏదైనా రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు కుటుంబాలను పక్కన పెట్టాలి, ఇంట్లో ఆడవాళ్ళని పక్కన పెట్టాలి, కానీ ఆడవాళ్ళనే విమర్శించే అంతలా. సో ఆ నోటి దూల ఫలితం ఇప్పుడు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి ఇప్పటికే ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇప్పుడు వంశీకి జరుగుతోంది, ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు. పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్లోని మహేం భుజాలో గల తన నివాసంలో పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టు, కక్షపూరితం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతోన్న పరిస్థితి. అసలు పోసాని కృష్ణమురళి ఆయన రచయిత, నటుడు, ఏపీఎఫ్డిసి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి పడిపోయిన తర్వాత ఎందుకో ఏమో ఆయన టార్గెట్ అవుతారనుకున్నారో ఏమో ఆయన పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి దూరం అయిపోతూ ఉన్నానని చెప్పారు, అండ్ ఏ రాజకీయ పార్టీలోనూ భవిష్యత్తులో చేరను అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా సారీయే చెప్పారు. మరి తప్పు చేసేసి ఇప్పుడు సారీ చెప్పేస్తే సరిపోతుందా? చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు కదా. సో అదే ఆ ఫలితం, ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవించడానికి పోసాని కృష్ణమురళి సిద్ధమవుతున్న పరిస్థితి. పోసాని కృష్ణమురళి గతంలో జగన్ అండ చూసుకుని అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి పని చెప్పాడు. ఆయన మేనరిజమ్స్తో చాలా వెట్టకారంగా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, లోకేష్ని అయితే చాలా తక్కువే, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా మాట్లాడారు. ముందుగా లోకేష్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి ఏం వాగారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లోకేష్ బాబు, ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావు అన్నయ్య? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, సంకల్లో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు, ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు, చెస్ట్ ఆడించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు, అమ్మాయిలతో భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఎంత వెటకారపు మాటలో చూసాం కదా. ఓకే, ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఆ ఫోటోలను బేస్ చేసుకుని పోసాని కృష్ణమురళి తన మాట, అది తన అసభ్య పదజాలంతో ఏ రకంగా మాట్లాడారో చూసాం కదా. అండ్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడింది ఇక చాలా దారుణం అంటే దారుణం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అతి వీర విధేయ భక్తులు కూడా ఆ స్థాయిలో మాట్లాడాల. అదే సినీ రంగానికి చెందిన ఒక హీరో గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే మరి పోసాని కృష్ణమురళి ఎందుకు ఆ స్పృహ కోల్పోయారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఒకసారి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడవాళ్ళని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ప్లీజ్. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఎవరైనా వస్తురా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమోనని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి సతీమణికి ఫోన్ చేసి పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా
రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఇది అక్రమ అరెస్టు, కక్షపూరితము, రెడ్ బుక్ రాజ్యాంగము అంటూ వాళ్ళు చేస్తున్న ఆరోపణల మీద స్పందించడానికి జనసేన పార్టీ వీరమహిళ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పోసాని కృష్ణమురళే కాదు, ఏ ఒక్కరి గురించి ఆ స్థాయిలో మాట్లాడలేదు కదా. పోసాని కృష్ణమురళికి ఆ స్థాయిలో ఎందుకు కోపం వచ్చిందండి? చూశారు కదా, విన్నారు కదా. అంటే కాస్త ఇబ్బంది పడుతూనే మేము ప్రసారం చేసాం. ఎందుకు ఈ అరెస్టు జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద క్లారిటీ ఉండాలి కదా ప్రజలకు కూడా. ఇలాంటి వాగుడు వాగితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందనేది ఒక ఇండికేషన్ వెళ్ళాలి కదా. సో ఆ స్థాయిలో కోపం రావడానికి గల కారణం ఏంటి, ఏం జరిగింది అప్పుడు? సార్ యాక్చువల్గా అప్పట్లో అతను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం మాత్రమే ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దుర్భాషలాడతారో వాళ్ళకి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో నియమించడం అనేటువంటి ఒక కల్చర్ ని తీసుకొచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఇష్టారీతిగా ఎవరు తిడితే వాళ్ళకి పదవులు ఇస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా తిట్టాలి, మనం కూడా పదవి తెచ్చుకోవాలంటూ కాన్సెప్ట్ లోకి వచ్చినటువంటి పోసాని కృష్ణమురళి గారు అప్పుడు ఇష్టారీతిగా తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇప్పటికే 3 భార్యలు ఉన్నారు, 4వ భార్య ఉన్నది నిజం కాదా, 5వ ఆవిడ కూడా రెడీగా ఉంది అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఆవేశానికి గురైనటువంటి జన సైనికులు సహజంగానే ఆయన ఒక్క మాట అంటే ఎవరు ఊరుకోరు కార్యకర్తలు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇతరులను దూషించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని ఇష్టారీతిగా ఆధారాలు లేకుండా అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆవేశంతో పోసాని కృష్ణమురళి గారిని ఇంటి దగ్గరికి వెళ్ళారు. తెలంగాణ జన సైనికులు ఇంటి దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఇన్ని మాటలన్నా మా లీడర్ ని బయటికి రా అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళే సందర్భంలో ఈయన వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత దారుణం అంటే సార్, రాజకీయంగా ప్రత్యర్థులు కూడా ఈ స్థాయిలో మాట్లాడరేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి మాకు రాజకీయ ప్రత్యర్థి కానే కదా, అతను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అంతకుముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క తీర్థం పుచ్చుకొని ఇలా ఊరకుక్కలాగా ఊరి మీద పడ్డట్లుగా మాట్లాడాడు తప్ప అంతకుముందు అతనేమో మాకు రాజకీయ ప్రత్యర్థి కాదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడే మాటలు ఏంటంటే సార్, అంత దారుణంగా పసిబిడ్డలు మాట్లాడాడు సార్. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొచ్చాడు, ఏం సంకేతాలు ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ నీకు ఒక కూతురు ఉంది, పెద్దదవుతుంది, నీకు రక్త కన్నీరు పెట్టిస్తామంటే అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళ కూతురు పెద్దదైతే ఏం చెయ్యాలి అని, ఏం చేద్దామని వాళ్ళ ఉన్మాదం ఒకటి రెచ్చగొట్టాడు. మాకు అర్థం కాని విషయం సార్ ఇవాళ. అంటే రాజకీయంగా ప్రత్యర్థులకి ఆడబిడ్డలు ఉంటే వాళ్ళు పెద్దయ్యాక మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? మళ్ళీ అధికారులు ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మా పిల్లల్ని, మా ఆడపిల్లల్ని, మమ్మల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలనుకుంటున్నాడు? అసలు ఆ భాష ఏంటి? అంత దారుణమైనటువంటి మాటలు ఎవరైనా కూటమి పార్టీల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకత్వం వరకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారు సార్ అట్లాంటి మాటలు? అంత దారుణంగా లంబాషలతోటి వాళ్ళ తల్లిదండ్రులతో సహా, తన చిన్న పిల్లలతో సహా ఎప్పుడైనా ఏ కూటమి నాయకులైనా సరే మాట్లాడారా ఇట్లా చేస్తాము అని? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అన్నటువంటి సందేహం మాకు వైసీపీ టైంలో కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇట్లాంటి మాటలే సార్. పార్టీలకు అతీతంగా కూడా జనాల్లో ఒక రకమైన భావన వచ్చేసింది. వైసీపీ కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భాష చూసి లేకపోతే ఇలాంటి భాష మాట్లాడిన వాళ్ళని వారించకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా అది జనాల్లోకి బలంగా వెళ్ళిందండి. ఈ భాష చూసి జనాలు ఎవరైతే మీరు చూడండి, కావాలంటే గత 5 ఏళ్ల పాటు మినిస్టర్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, వివిధ హోదాల్లో నియమించబడ్డ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ నియమించబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చాడు. వాళ్ళకి వేరే ఏమి అర్హతలు అక్కర్లేదు, తిట్లే అర్హత. అట్లాంటి సందర్భాన్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి మొరగడం స్టార్ట్ చేశారు. మొరిగేది కేవలం రాజకీయం వరకు విమర్శ ఉంటే పర్లేదు సార్, లేదు కళ్యాణ్ గారి వరకు ఉన్న విమర్శ ఓకే. అసలు పరిధిని దాటిపోయి పసిబిడ్డల్ని, ఇంట్లో తల్లిదండ్రులను కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడినటువంటి దారుణమైన నీచమైన భాష మాట్లాడిన వాడిని వాళ్ళ ఏదో ట్రెండ్ చేస్తున్నారు సార్. స్టాండ్ విత్ పోసాని మురళి అంట, పోయి అంతా పాటు జైలు నించోటి పోయి మీరు కొడతారు ఇద్దరులారా. ఆల్రెడీ అధినేత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారండి కొద్దిసేపటి క్రితం. ఈ అరెస్ట్ అక్రమము, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఇది చాలా దారుణము, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి తెలుస్తామంటూనే పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి
సంఘీభావం తెలిపి పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ కూడా ఇచ్చారటండి. జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంతలా భుజాలు తడుగుకుంటున్నారు? ఆ పార్టీ నాయకుడు కాదు కదా, ఆ పార్టీ అసలు రాజకీయాల్లో లేడు కదా పోసాని కృష్ణమురళి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైనా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి భార్యకు భరోసా ఇచ్చి మేము అండగా ఉంటాము అని అన్నాడు అంటే ఆ మాటలు మాట్లాడించింది ఎవడు? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కూతురు, చిన్న బిడ్డని కూడా అట్లాంటి మాటలు మాట్లాడగలిగాడు అని మేము అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకు అంటే చాలా డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు, అందున ఆంధ్రప్రదేశ్లో అసలే ఉండదు. వల్లభనేని వంశీ అరెస్ట్ లేట్ అయిందని, ఏంటది కొడాలి నాని అరెస్ట్ ఇంకా జరగలేదని, మరి పోసాని కృష్ణమురళిని కూడా ఇంకా అరెస్ట్ చేయలేదని కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చ. అంటే వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ. అందుకనే నందిగం సురేష్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు, బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పి. కానీ అలా విమర్శించిన వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుంది వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు, ఆయన మీద వేరే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి, ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి సామాజిక వర్గం తెలుసు కదా. అంటే ఈ టైప్ ఆఫ్ విమర్శలు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చట్టం దృష్టిలో ఇక్కడ కులాలు అన్ని సమానం. ఎవరు కూడా చేసినటువంటి తప్పులని తప్పించుకుని పోయే ప్రసక్తి అయితే జరగదు. కాకపోతే దొరికినటువంటి ఆధారాలను బట్టే ముందు వెనక అనే దాన్ని డిసైడ్ చేస్తుంది చట్టం క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మొన్న ఈయన సుద్దపోస కబుర్లో ఒకటి చెప్పాడు. మీరు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ మీరు కనుక గమనించినట్లయితే, నేను అనేసాను, ఇప్పుడు నేను క్విట్ అవుతున్నాను రాజకీయాలని చెప్పేసి మారు మనసు పొందాను నేనని చెప్పేసి తెల్లజెండా ఎత్తేసాడండి. తెల్లజెండా ఆయన ఎత్తినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఆయన మీద మేమేం కేసు పెట్టట్లా. గతంలో మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే చట్టం అతని మీద చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసేసి ఇవాళ నేను మారిపోయాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి, జరిగినటువంటి ఘోరం మాసిపోదు కదండి. అలాగే క్లియర్ గా ఆయన చేసినటువంటి తప్పులకే ఈ రోజు చట్టం యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. కులాలు మతాలు ఇవేమీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబడవు, ముందు వెనక మాత్రమే ఉంటుంది. దానికి కారణం సరైనటువంటి ఆధారాలు, అంతే. రైట్. ఇది ఎవరి కోట అరెస్ట్? ఇది టీడీపీ కోట అరెస్టా, జనసేన కోట అరెస్టా? నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. చట్టం కోట అరెస్ట్ సార్, చట్టం కోట అరెస్ట్, బాధితుల కోట అరెస్ట్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా జనసేన కోట నుంచి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేసిన వాళ్ళ ఐ మీన్ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అరెస్ట్ అయితే టీడీపీ కోట. ఇప్పుడు వల్లభనేని వంశీ కాస్త లేట్ అయినా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో నిజమని తేలుతూ ఉన్నాయి. అది టీడీపీ కోట. బోరుగడ్డ అనిల్ కుమారు, పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అది జనసేన కోట అని చెప్పి. అలా ఏం లేదు సార్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళనే విమర్శించలేదు, టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని తిట్టలేదు, మిగతా టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కొందరు సతీ సావిత్రులు ఉన్నారు, కలియుగ సతీ సావిత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ లో అవుతాయి 100%. వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు పెట్టున్నాం మేము క్లియర్ గా. వాళ్ళు కాదు, వాళ్ళు అంతకు మించి దారుణంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు పర్సనల్ గా కూడా బాధితురాలు. మీరు అందరం కంప్లైంట్లు పెట్టే ఉన్నాం. అప్పుడే కంప్లైంట్లు పెడితే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ ను ఉపయోగించి ఆ రోజు కంప్లైంట్లు తీసుకోలేదు మా దగ్గర నుంచి. ఇంకా మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పించి విసిగించారు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక మేము కంప్లైంట్లు అయితే కట్టాము. టైం చూసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. రైట్. అండ్ నెక్స్ట్ ఎవరండి? అంటే రోజా ఏమాత్రం తక్కువ కాదు, శ్రీరెడ్డి ఏమాత్రం తక్కువ కాదు, పంచి ప్రభాకర్ ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చిన వాళ్ళు, మీలాంటి వీర మహిళల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు లిస్టు తీయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతమంది చేశారంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రోజా అని, శ్రీరెడ్డి అని, పంచి ప్రభాకర్ అని. అంటే నెక్స్ట్ ఎవరు?
నెక్స్ట్ ఎవరు? సార్ మేము ఎవరి మీద కక్ష సాధింపుకు వెళ్ళట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మొదలు పెట్టారు. 100% ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్లే తీరుతారు. చట్టం దృష్టిలో వాళ్ళు శిక్షను అనుభవించే తీరుతారు. ఇందులో పలానా వాళ్ళ పేర్లని మేమే ఉటంకించట్లేదు. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. మేము బాధితులుగా ఉన్నాం. మమ్మల్ని బాధించిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాత్రం అడుగుతున్నాం. మాకు అర్జెంట్ గా మమ్మల్ని ఆ రోజు అరెస్టులు చేశారు, టార్చర్ చేశారు కదా అని చెప్పేసి మా పార్టీ నాయకుల నుంచి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేదంటే మాలాంటి వాళ్ళని కానివ్వండి, అందరిని ఎలా పడితే అలా ఎట్లా అరెస్టులు చేశారు. రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అసలు వారెంట్ ఇష్యూ చేయకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా గోడలు దూకి అర్ధరాత్రులు ఆపరేషన్స్ జరిగి బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లో కూడా ఘోరాతి ఘోరంగా పోలీసులే రౌడీలుగా వ్యవహరించి అరెస్టులు జరిగినటువంటి సందర్భాలను గత 5 ఏళ్లు చూసాం మనం. అట్లాంటి అరెస్టులు మేము ఇప్పుడేమి కోరట్లా. 100% చట్ట ప్రకారం పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం ఎలాంటి అరెస్ట్ అయితే వీలవుతుందో చట్టానికి ఆ ప్రకారం మీరు అరెస్ట్ చేసి శిక్షించండి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన మాత్రం మేము కోరుతున్నాం. మాకు కక్ష సాధింపులు ఎవరి మీద లేవు. పలానా వాళ్ళని నెక్స్ట్ చెయ్యాలి అని చెప్పేసి మేము కోరట్లా. మేము బాధితులుగా ఉన్నాం, మమ్మల్ని బాధించిన వాళ్ళని శిక్షించండి అంతే. అంటే వైసీపీ హయాంలో అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడో లేకపోతే టార్గెట్ అవుతామనో ఒక్కొక్కరు స్వరం మారుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్న వాళ్ళు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇంక రాజకీయాల నుంచి దూరం అయిపోతాం, ఇంకే రాజకీయ పార్టీలోనే జాయిన్ అవ్వము అన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే సార్ ఇప్పుడు తెల్లజెండా ఎత్తేసినంత మాత్రాన వాళ్ళ మీద వాళ్ళు చేసిన పాపాలన్నీ అయిపోయాయా, వాళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోయాయా, మేము పడినటువంటి ఇబ్బంది అంతా అయిపోయిందా? ఏ రాజకీయ పార్టీలోకి చేరలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మాట్లాడుతున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే మమ్మల్ని బ్రతకనిచ్చుండే వాళ్ళ, మాకు మాన ప్రాణాలు ఉండనిచ్చే వాళ్ళ, మమ్మల్ని సమాజంలో తిరగనిచ్చుండే వాళ్ళ. 5 ఏళ్ల పాటు మేము పడ్డటువంటి శిక్ష, మేము అనుభవించినటువంటి మానసిక వేదనకి ఈ రోజు వాళ్ళకి శిక్ష వేస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు తెల్లజెండా అయితే హ్యాపీ, రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి బూతులు లేకుండా. 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఎవరు బూతులు వినాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మారిపోయారంట బూతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు చిటికేసి మరీ చెప్తున్నారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పి. అంటే అంత అధపాతాళానికి పడిపోయినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? టార్గెట్ చేస్తారని భయం కూడా లేకుండా. మనం రావాలి అనుకుంటే రామ్ సార్, ప్రజలు ఇవ్వాలి అనుకుంటే వస్తాం. 5 ఏళ్ల పాటు దరిద్రపు పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఇంక ఈ బూతులు, ఈ కక్ష సాధింపు రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థను ఎన్నుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ మేము కూడా వాళ్ళలాగే బూతుల రాజకీయానికో లేదంటే కక్ష సాధింపు రాజకీయాలకు వెళితే నెక్స్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్నటువంటి హోప్ ఉండేది. కానీ మేము అలా వెళ్ళట్లా. క్లియర్లీ చట్ట ప్రకారం వెళ్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పగట కళ్ళకంటం మానేస్తే మంచిది. వాళ్ళు ఉన్న 11 సీట్లైనా సరే కనీసం అసెంబ్లీలోకి వచ్చి పోరాటం చేస్తే కనీసం ప్రజలకి భరోసాని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తున్నాం విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి. అంటే చాలామంది ఇప్పుడు పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నామన్నారు, పవన్ కళ్యాణ్కి సారీ కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళ వంతు రాలేదు. పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. బోరుగడ్డ కూడా కాస్త స్వరం మార్చినా కూడా ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవిస్తూ ఉన్న పరిస్థితి. కానీ గతంలో వైసీపీలో ఉండి ఇప్పటి కూటమి నేతల్ని, అంటే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పార్టీ మారిపోయి చాలామంది, కొంతమంది బీజేపీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళు చేసిన తప్పుల సంగతి ఏంటి? అంటే మీ పార్టీలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు శుద్ధపూసలు అయిపోరు కదా. ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఏ పార్టీ తీసుకోలేదు సార్. మీరు కావాలంటే గమనించండి. గత 5 ఏళ్ల పాటు ఉచ్చం నీచం మరచి వాగిన ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో లేకుండా వైసీపీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మహా అయితే సైలెంట్ అయిపోయి ఉన్నారు తప్ప ఏ పార్టీలోకి చేరలేదు. విలువలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థిత్వం మాత్రమే చూపించినటువంటి వాళ్ళని మాత్రమే కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా తీసుకుంటున్నారు తప్ప ఇంత దారుణంగా వ్యక్తిగత కక్షల పూరితంగా వెళ్ళిపోయి, వ్యక్తిగత హననాలకు వెళ్ళిపోయి, వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడుతూ అన్యాయంగా దాడులకు దిగబడి అన్యాయం కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా కూటమి పార్టీలు ఏ పార్టీలోకి తీసుకోలేదు. మీరు లిస్ట్ చదువుకోవచ్చు. లాస్ట్ 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళకి తటస్థంగా అన్నా ఉన్నారు, లేదంటే వైసీపీలో అన్నా ఉన్నారు, కానీ కూటమి పార్టీలు లేరు. వాళ్ళ గేట్స్ ఓపెన్ చేయరండి నాకు తెలిసినంత వరకు. మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్, ఒక ఇష్యూలో మిమ్మల్ని ఎవరో లోకల్గా ఉన్న వైసీపీ కార్యకర్త ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనక్కి తగ్గారు, రైట్?
మీ ఇష్యూలోనే అది అవునండి. ఒక అర్ధరాత్రి ఒక వ్యక్తి ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. మీకు పెత్తందారులు పేదలు పెత్తందారులు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు వేయించాడు. మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఆయన ఇట్లా రాక్షసులు లాగా కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ బాణాలు వేస్తున్నట్టు ఈయన అడ్డం నించిన పేదలకు మించినట్టుగా ఒక కార్టూన్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో. అన్ని చోట్ల స్టేట్ మొత్తం వేయించారు ఆ బ్యానర్లు. అట్లాంటివి ఒంగోలులో ఆ టైంలో అప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంచెం సఖ్యత లోపించి ఇష్యూ నడుస్తోంది. ఆ టైంలో అట్లాంటి బ్యానరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేయించలేదు ఒంగోలు. వేయించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆపోజిట్ వర్గం ఉంటుంది వైసీపీ నుంచి. అప్పుడు ఆ వర్గం ద్వారా ఆ బ్యానర్లు వేయించారు. ఆ బ్యానర్లు వేయిస్తే అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసి ఆ టైంలో ఆ బ్యానర్లు చింపేయడానికి చేసినటువంటి టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కేసులు పడ్డాయి, జన సైనికుల మీద కేసులు పడ్డాయి. కానీ ఒక్క ఒంగోలులో మాత్రమే కేసులు పడలా. కారణం ఏంటి అంటే క్లియర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన మీద ఎవరి మీద కేసులు కట్టది ఈ ఇష్యూ మీద అని చెప్పేసి క్లియర్ గా ఆపేయించాడు. ఆ బ్యానర్లు అనేవి తలనొప్పి రాజకీయాలు, వాటన్నింటినీ నేను ఎంకరేజ్ చేయను. ఇప్పుడు వాళ్ళకి అవమానకరంగా బ్యానర్లు వేశారు కాబట్టి వాళ్ళు తీసేశారు. వాళ్ళు చేసినటువంటి ప్రొటెస్ట్ మీరు ఎక్కడ కేసులు కట్టడానికి వీలేదని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఆ కేసులు పడకుండా ఆపారు. జనసేన మీద ఆ ఇష్యూ మీద కేసులు లేవు ఒంగోలు ఎవరి మీద కూడా. అంటే క్లియర్లీ ఒక పొలైట్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన తీసుకున్నారు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండానే. కానీ ఇట్లాంటి పోసాని లాంటి లేదంటే వల్లభనేని వంశీ లాంటి కొడాలి నాని లాంటి రోజా లాంటి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కూటమి పార్టీలకు దూరంగానే ఉన్నారు సార్. గేట్లు తెరిస్తే రావాలి వాళ్ళు ఉన్నారు కానీ గేట్లు తీసే ఉద్దేశంలో మా నాయకులు లేరు. రైట్ అండి, థ్యాంక్ యూ రాయపాటి అరుణ్ గారు. థ్యాంక్ యూ అండి.